శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక మంత్రం. ఇది 4వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. రేపు ఆదివారం అమావాస్య. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అంటే తెలుసు కదా మన జ్యోతిష్యులకి. శని నక్షత్రం అది. శని దీర్ఘకాలిక రోగాన్ని ఇస్తాడు ఎప్పుడైనా సరే. నేను చెప్పే మంత్రం దీర్ఘకాలిక రోగం అంటే దాదాపు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న వాళ్ళకైనా పనిచేస్తుంది. అలాగే చేతబడి అలాంటి వాళ్ళకైనా పనిచేస్తుంది. చేతబడి జరిగిన వాళ్ళకి పనిచేస్తుంది. గాలి పట్టిన వాళ్ళకి, పిశాచి చోకిన వాళ్ళకి, ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి నేను చెప్పే జపం బాగా పనిచేస్తుంది. మంత్రాలు వేసే వాళ్ళకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఇది అందరితో షేర్ చేసుకోవాలని, అందరూ నేర్చుకోవాలని నా అభిమానంతో చెబుతున్నా. వీలైన వాళ్ళు నా వీడియో చూసి చేస్తారని నా అభిప్రాయం. అయితే మంత్రం చెబుతా. యా కదీర్ ఇక్ బిర్ని మిన్ ఇస్రాఫీలా లాగైబా. మళ్ళా చెప్తా. యా కదీర్ ఇక్ బిర్ని మిన్ ఇస్రాఫీలా లాగైబా. మళ్ళీ ఇంకొక తూరు చెప్తా. యా కదీర్ ఇక్ బిర్ని మిన్ ఇస్రాఫీలా లాగైబా. ఈ జపం ఎవరైనా చేయొచ్చు. చెప్పాను కదా ఇందాకే. మంత్రాలు వేసే వాళ్ళైనా సరే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళపైన చేతబడి అలాంటివి జరగవు. చేతబడి జరిగిన వాళ్ళైనా చేయొచ్చు. గాలి ధూళి పట్టిన వాళ్ళు చేయొచ్చు. దీర్ఘకాలిక రోగం ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా చేయొచ్చు. చాలా పరిహారం ఉంటుంది దీనివల్ల. అయితే ఎలా చేయాలి? నేను చెప్పిన జపం 1011 తూర్లు చదవాలి. ఏటిలో పోయి నదిలో ఇక్కడ దాకా నీళ్ళు ఉండాలి. ఇక్కడ దాకా నీళ్ళుండి ఇక్కడ దాకా కూర్చొని కానీ నిలబడ కానీ నదిలో చదవాలి. చదివింది పూర్తయిన తర్వాత 1011 పూర్తయిన తర్వాత బయటకు వచ్చి పంచకజాయం తీసుకువెళ్ళాలి. ఒక టెంకాయ, 5 నిమ్మకాయలు, 11 ఉదినికడ్లు తీసుకువెళ్ళాలి. జపం అయిన తర్వాత చేతులు ఇలా పెట్టుకోవాలి. దీంట్లో పంచకజాయం వేసుకోవాలి. ఒక నిండా టెంకాయ పెట్టుకోవాలి. 5 నిమ్మకాయలు పెట్టుకోవాలి. 11 ఉదినికడ్లు అంటివ్వాలి. ఇలా తీసుకోపోయి నదిలో మనం ఎక్కడ జపం చేసామో అక్కడికి వెళ్ళి నిలబడి పడమర వైపు నిలబడాలి. ఇక్కడ చదివింపులు వచ్చే వాళ్ళైతే చదివింపులు చేయొచ్చు. రాని వాళ్ళైతే దేవుని తలుసుకోవాలి. ఇట్లా పట్టుకొని ఉదినికడ్లు అన్నీ ఇలా పట్టుకొని ముందుకి ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసి మునగాలి. మునిగి అవి కొద్ది ముందు పోయిన తర్వాత లేయాలి. లేచి 5 నిమ్మకాయలు వదిలినారు కదా, అందులోన ఒక నిమ్మకాయ తిరిగి తీసుకోవాలి. తీసుకొని చేతబడి జరిగిన వాళ్ళకైతే వద్దు పెట్టుకోవాలి. గాలి దూలున్న వాళ్ళైనా వద్దు పెట్టుకోవాలి. మంత్రాలు వేసే వాళ్ళైనా వద్దు పెట్టుకోవాలి ఆ నిమ్మకాయ. ఇలా చేసినారంటే చాలా చాలా ఫలితం ఉంటుంది. తప్పకుండా చేస్తారని ఈ వీడియో తీసినాను. అందరికీ నా నమస్కారం. అలాగే నేను చెప్పిన అంతరం కొంతమందికి రాదు ఏమో బహుశా అనే మళ్ళా గుర్తుకొచ్చింది. అయితే ఇదే తెలుగులో ఇంకా ఒకటి చెప్తా. నేను తెలుగు వాళ్ళకి జాగ్రత్త వినండి. ఇదే రేపు అమాస రోజే ఒక తట్ట తీసుకోవాలి. అంటే మనం అన్నం తినే తట్ట తీసుకోవాలి. దాంట్లో నీళ్ళు నింపుకోవాలి. తట్టలో నీళ్ళు నింపుకొని మనం మునిగి లేయాలి. తట్ట నిండి నీళ్ళు తీసుకొని ఇలాగే పడమర మకమై జాగ్రత్త వినండి. శ్రీ ఆంజనేయ ప్రసాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసాంజనేయ. అర్థమైందే? ఇది 5 తూర్లు చదివి కొద్దిసేపు ఉండాలి. మళ్ళీ 5 తూర్లు చదివి కొద్దిసేపు ఉండాలి. అలాగా 5 తూర్లు 25 తూర్లు చేయాలి. అర్థమైందా? ఇది ఒకటి. తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళా ఓం బైతాలి, ఓం బైతాలి, ఓం బైతాలి 3 తూర్లు అనాలి. కొద్దిసేపు నిలబడాలి.
మళ్ళీ 3 తూర్లు అనాలి, కొద్దిసేపు నిలబడాలి, మళ్ళీ 3 తూర్లు, ఇలాగ 9 తూర్లు. ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి 3 తూర్లు, కొద్దిసేపు నిలబడాలి, మళ్ళీ 3 తూర్లు, మళ్ళీ కొద్దిసేపు నిలబడాలి, మళ్ళీ 3 తూర్లు, అలాగా 9 తూర్లు అవుతుంది. అయిపోయిందే. అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పచ్చిగుండే చెట్టుకి వేయాలి. ఇది చేయండి. ఇది చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. అది అంతరం ఏ రకంగా వేయాలి అనేది నేను కామెంట్లో ఇస్తాను, మీకు చేసిన వాళ్ళకి మాత్రమే. అందరికీ నమస్కారం.